ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ ఏం జరగబోతోంది? మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు ఊరట ఇస్తుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరోవైపు ఈ నెల 9న విచారణకు రావాలని మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అటు కేటీఆర్ రిక్వెస్ట్ కు ఈడీ కూడా ఓకే చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రేసు వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు ఏం చెబుతుందా అని పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఇవాళ ఈడీ విచారణ జరగాల్సి ఉంది. అయితే సమయం కావాలని ఈడీని కోరారు కేటీఆర్. ఏసీబీ పెట్టిన కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు వచ్చే వరకు సమయం ఇవ్వాలని ఈడీకి మెయిల్ చేశారు. కేటీఆర్ రిక్వెస్ట్కు ఈడీ ఓకే చెప్పింది. విచారణ కోసం మరో తేదీని కేటాయిస్తామని చెప్పింది. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ కేటీఆర్కు మరోసారి నోటీసులిచ్చింది. ఈ నెల 9 వరకు విచారణకు హాజరు కావాలంటూ గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్కు ఏసీబీ నోటీసులిచ్చింది. ఉదయం ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ తన లీగల్ టీంకు అనుమతించాలని కోరారు. పోలీసులు అందుకు నో చెప్పడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు కేటీఆర్. తాజాగా నోటీసులో కూడా లీగల్ టీంకు అనుమతి లేదని పేర్కొంది ఏసీబీ. నోటీసులు, కేసులు, విచారణతో తెలంగాణలో రాజకీయాలు హాట్ గా నడుస్తుండగానే మరో సంచలన పరిణామం జరిగింది. విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వెళ్లిన సమయంలో కేటీఆర్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓరియల్ విల్లాలో సోదాలు జరిపారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఇవాళ హైకోర్టు తీర్పును బట్టి ముందుకెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నారు.